ప్రమాదం తప్పింది. రామభద్రాపురం మండలం తారాపురం దగ్గర ఒడిశాకు చెందిన ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. వెనక టైర్ పేలడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ నిద్రలో ఉన్న ప్రయాణికులను లేపాడు. దీంతో వాళ్లంతా కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే సహా 37 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు భువనేశ్వర్ నుంచి మల్కాజ్గిరి వస్తుండగా ప్రమాదం జరిగింది. అరౌండ్ 4 o'clock బస్సు ఒరిస్సా నీలకంఠేశ్వర అని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిన్న రాత్రి 7:45కి ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి బయలుదేరి ఒరిస్సాలోని మల్కాజ్గిరికి వెళ్తుంది. బాడంగి రామభద్రపురం మీదుగా సాలూరు వైపు వెళ్తున్నప్పుడు రామభద్రపురం నేషనల్ హైవే అవుట్స్కట్స్ లో బ్యాక్ సైడ్ టైర్ పంచ్ అవ్వడం వల్ల ఫైర్ ఇన్సిడెంట్ అయింది. తర్వాత బస్సు అందరికి కూడా మంట అంతగా వ్యాప్తి చెంది డ్రైవర్ అరెస్ట్ అయ్యి అందరినీ కూడా పాసెంజర్లు అందరూ కూడా 42 సుమారు 40 చిత్రకూట ఎమ్మెల్యే గారితో కలిపి 42 మంది పాసెంజర్లు ఉన్నారు. వాళ్ళు వెంటనే ఇమీడియట్గా అక్కడికి కిందగా దిగిపోవడం జరిగింది. వెంటనే సమాచారం వచ్చిన వెంటనే లోకల్ గస్తీ తిరుగుతున్న రామభద్రపురం పోలీస్ స్టాఫ్ ఎస్ఐ గారు, తర్వాత ఫైర్ సిబ్బంది, ఆ పాడంగి ఫైర్ టెండర్ కూడా రావడం జరిగింది. మంటల్లో అప్రోచ్ చేయడం జరిగింది. తర్వాత ఈ 42 మంది పాసెంజర్లు కూడా దీని వెనకాతలో ఇంకొక కొద్ది సమయం తర్వాత ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు, సేమ్ ట్రావెల్స్ బస్సు వస్తే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో ఎవరికి కూడా ఎటువంటి క్యాజువాలిటీస్ కానీ ఇంజరీస్ కూడా జరగలేదు. ఒక మహిళ మాత్రం సుమారు 10 lakhs వర్త్ ప్రాపర్టీ గోల్డ్ పోయిందంటే ఈ ఫైర్ ఇన్సిడెంట్ అంతా కూడా మంటలు అదుపు చేసిన తర్వాత ఆవిడ అంతా బ్యాగ్ దగ్గర ఉన్న గోల్డ్ని వెతికి ఆ బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్, ఒక ఇయర్ స్టాడ్, తర్వాత 2 రింగ్స్, ఒక నెక్లెస్ ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేయడం. దీంట్లో ఎవరికి క్యాజువాలిటీస్ ఏమి లేదు. ప్రమాదానికి కారణం ఏంటంటే బస్సు పంచర్ అయిన తర్వాత ఆ రాపిడికి మంట వ్యాప్తి చెంది మొత్తం బస్సు అంతా వ్యాప్తి చెందింది. బస్సు మొత్తం దగ్ధం అయింది. కానీ ఎవరికి ఎటువంటి ఇంజరీస్. విజయనగరం జిల్లా